హలో ఎవర్జెంట్ ఎంబ్రాయిడరీనా అండి? ఎస్ అండి, అవును. యా నేను మాధురి లాస్ట్ టైం పార్టీ వేర్ శారీ మీద ఎంబ్రాయిడరీ వేయించాను కదండి. యా మ్యామ్, చెప్పండి. ఏంటండి చెప్పేది, డిజైన్ బాగాలేదు, క్వాలిటీ బాగాలేదు, అండ్ మీరు ఎక్కడైతే ఎంబ్రాయిడరీ వేసారో అక్కడ చిన్న చిన్న హోల్స్ పడ్డాయి. ఇప్పుడు నేను ఏం వేసుకోవాలి? క్వాలిటీ బాగుంటుంది అది ఇది అని ఎన్నో మాటలు చెప్పారు కదా, ఏమైంది? ఉత్తి మాటలేనా, చేత లేదా? అంత మాత్రం షాప్ ఎందుకు క్లోజ్ చేసుకోండి. చా, అంతా బాగానే చేశాను కదా, అసలు ఎక్కడ మిస్టేక్ అయింది? క్లాత్లోనా, డిజైన్లోనా? అసలు ఏమీ అర్థం కావట్లేదు. కంప్లైంట్స్ అన్నీ ఇలాగే వస్తున్నాయి. ఏ క్లాత్కి ఏ మిషన్ వాడాలో కూడా అర్థం కావట్లేదు. చా. అయితే ఇవాళ మనం వచ్చేసి ఏ క్లాత్ మీద ఏ వర్క్స్ వేయించుకోవాలనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాము. మగ్గం వర్క్ ఏ క్లాత్ ఇవ్వాలి, సింగిల్ హెడ్ మిషన్కి ఏ క్లాత్ ఇవ్వాలి, అండ్ చిన్న మిషన్స్కి ఏ క్లాత్ ఇవ్వాలి అన్న దాని మీద కంప్లీట్గా డీటెయిల్డ్గా నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ మహాలక్ష్మి, ఫౌండర్ ఆఫ్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్, అండ్ we provide self-employment to passionate women, to jobless peoples, to achieve financial freedom. మనం ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ పట్టు చీరల్లో క్లాత్స్ ఉంటాయి, ప్లెయిన్ క్లాత్స్ ఉంటాయి, అండ్ నెట్టెడ్ టిష్యూ, చాలా డెలికేటెడ్, ఇలా డిఫరెంట్ క్లాత్స్ ఉంటాయండి. వాటిలో చీరలో బ్లౌజ్, సపోజ్ ఒక శారీ గురించి చెప్తాను నేను. ఒక చీరలో బ్లౌజ్ ఉంటుంది, ఆ చీరలో బ్లౌజ్ ఎక్కడ ఇవ్వాలి, అది ఎలాంటి క్లాత్, అది ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. మనం తీసుకున్న క్లాత్ ఏంటి, ఒకవేళ ప్యూర్ పట్టు ఉంటుంది అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఇలాంటిది అనుకోండి. ఇదేంటంటే కుడుతూ ఉంటేనే మనకు చిన్న ఫ్రేమ్స్లో పెట్టామనుకోండి, ఎంబ్రాయిడరీ మిషన్స్లోన చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల ఏంటంటే క్లాత్ ఫ్రేమ్లో నుంచి దగ్గరకు వచ్చేయడం వల్ల ఏంటంటే క్లాత్ షింక్ అయిపోయి డిజైన్ అన్నది అవుట్లైన్ మిస్ అవుతుంది. లైక్ బ్రదరు, ఉషా, పఫ్, బెరీనా ఇలాంటి సింగిల్ నీడిల్ చిన్న మిషన్స్, వాటిలో ఏంటంటే ప్యూర్ పట్టు బ్లౌజ్ అనేది మనం వేయలేం. సో ఇది ఒక సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మీద మనం వేసుకోవచ్చు ఇలాంటిది. అండ్ మగ్గం వర్క్ కూడా కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు చేయరు. ఎప్పుడైతే ఇక్కడ మనం స్టిచ్ వేసింది పర్ఫెక్ట్గా ఉంది, అక్కడ స్క్రాచెస్ లాగా ఏం పడట్లేదు అనుకుంటే అది మగ్గం వర్క్ అయినా వేయచ్చు, ఎంబ్రాయిడరీలో అయినా మనం చేయించుకోవచ్చు. ఎక్కడైతే కుట్టు వేసిన దగ్గర ఇలా క్లాత్ అనేది పగిలిపోతూ ఉంటుంది, అది మగ్గం వర్క్కు రాదు, చిన్న మిషన్స్లో కూడా రాదు, పెద్ద మిషన్స్లో సింగిల్ హెడ్ మిషన్స్లో వేయించుకోవచ్చు. అండ్ కొన్ని వచ్చేసి మనకు ఇలాంటి నెట్టెడ్ క్లాత్స్ వస్తాయి. నెట్టెడ్ క్లాత్స్ వచ్చేసి మగ్గం వర్క్లో వేస్తారు, అండ్ చిన్న మిషన్స్లో రావు, పెద్ద మిషన్స్లో వేసుకోవచ్చు. సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్స్లో నెట్ క్లాత్ వేసుకోవచ్చు. అండ్ ఇంకొన్ని ఏంటంటే నార్మల్గా శారీలో బ్లౌజెస్ ఉంటాయి. శారీలో బ్లౌజెస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ బ్లౌజ్ మీరు చూసినట్లయితే, నేను ఇందాక చెప్పాను ప్యూర్ పట్టు బ్లౌజ్ అనేది, ఇక్కడ చూసినట్లయితే మనకు స్టిచ్చెస్ దగ్గర ఇలా వచ్చింది. ఇలాంటివి సింగిల్ నీడిల్లో అస్సలు ఇవ్వకూడదు, ఎందుకంటే మనకు స్టిచెస్ పడ్డప్పుడు అంతా కూడా ఇలా అవుతుంది. అండ్ మనం ఫ్రేమ్ ఏమంటే హాఫ్ ఆఫ్ పార్ట్ విడతీస్తామన్నమాట చిన్న మిషన్స్లో. ఇప్పుడు జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ హాఫ్ పార్ట్ అనేది ఒకటి వస్తుంది, అప్పుడు ఇక్కడ ఫ్రేమ్ అనేది వస్తుంది మనకు. ఇక్కడ ఫ్రేమ్ వచ్చినప్పుడు ఏంటంటే క్లాత్ టైట్ అయినప్పుడు ఇలా పిగులుకపోతుంది. ఇది కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్. ఇలా కాంట్రాస్ట్ కలర్ ఉన్నవి, ప్యూర్ పట్టు ఉన్నవి సింగిల్ నీడిల్ ఎంబ్రాయిడరీలో రావు, మగ్గం వర్క్లో కూడా కొంచెం కాంప్లికేటెడే. సో ట్రై చేస్తే మగ్గం వర్క్ వాళ్ళు ఏంటంటే ఇది పిగులుకుపోతుంది కదా, ప్లెయిన్ క్లాత్ అంటారు. కొన్ని ఏంటంటే ఇలాంటి కలర్స్ కూడా దొరకవు. సో కలర్స్ దొరికినప్పుడు ఏంటంటే శారీలో ప్రాబ్లం అవుతుంది. మనకు సెల్ఫ్ ఉంటేనే చాలా బాగుంటుంది చీరలోది. అండ్ ఇంకొకటి చూపిస్తాను నేను, టిష్యూ. సపోజ్ ఇలాంటివి ఒకవేళ ప్లెయిన్ దొరికితే తీసుకోవచ్చు. అండ్ ఇది ఏంటంటే మోస్ట్ కంపల్సరీ మనకు ఇది టిష్యూ అనమాట. ఇది చాలా డెలికేటెడ్, పడలో కొన్ని పట్టుల్లో వస్తాయి. ఇలాంటి టిష్యూ ఏంటంటే మనకు వేరే క్లాత్ తీసుకోవాలనుకున్నా కూడా మనకు క్లాత్ అనేది రాదనమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలి మనము? మగ్గం వర్క్ వాళ్ళు కూడా వెయ్యరు ఇది, ఎందుకంటే థ్రెడ్స్ కట్టి లాగంగానే చినిగిపోతుంది. అండ్ సింగిల్ నీడిల్ మెషిన్లో కూడా కొంచెం కాంప్లికేటెడే. సో కాబట్టి ఇది సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మీద వేసింది, దీని మీద వేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ ఏ మిషన్ మీద అయినా కూడా మనం వేయించుకోవచ్చు. సో ఇది కూడా ఒక టిష్యూ, అండ్ ఇది కూడా కంప్లీట్గా నేను జెరీ తోటి వేసాను, అది కూడా మెటాలిక్ థ్రెడ్. ఇది చూసినట్లయితే మీకు సింపుల్గా ఉన్నా కూడా కంప్లీట్లీ మగ్గం వర్క్ లుక్ వచ్చేస్తుంది. అసలు చాలా మంది ఇంప్రెస్ అయ్యారు ఈ డిజైన్ చూసి. ఇందులో కలర్స్ ఏం లేవు అనమాట, ఓన్లీ సెల్ఫ్ టిష్యూ అండ్ జెరీ గోల్డ్ కలర్ బార్డర్ ఉంది. అందుకని ఏం చేసాము, ఓన్లీ సింగిల్ కలర్ మల్టీ జెరీ పెట్టేసి వేసిన తర్వాత అంతా కుందన్ అనేది డెకరేట్ చేస్తాం. సో సేమ్ మగ్గం వర్క్ లాగానే మనకు అనిపిస్తుంది ఈ డిజైన్. సో ఇలాంటిది ఏంటంటే మనకు క్లాత్ అనేది దొరకదు కదా బయట, సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇది ఈ బ్లౌజ్ వేస్తేనే ఈ చీరకు అందం అనమాట. అదే వేరేగా కనుక మనం ప్లెయిన్ తీసుకొని వేస్తే అస్సలు శారీకి ఉన్న లుక్కే పోతుంది. సో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకో, నాకు అది ఎంత
తక్కువ రేట్ అయినా ఎంత కాస్ట్లీదైనా చీరలో బ్లౌజే నేను ఇలా ప్రిఫర్ చేస్తాను. ప్లెయిన్ బ్లౌజ్ ఆల్మోస్ట్ చాలా తక్కువ, ఇన్ కేస్ బ్లౌజ్ ఏదైనా లేకపోతేనో అలా. ఎందుకంటే చీరలో వచ్చే బ్లౌజ్ కలర్ కానీ షైనింగ్ కానీ దాని లుక్కే డిఫరెంట్. మనం ప్లెయిన్ క్లాత్ ప్రిఫర్ చేస్తే అదంత లుక్ ఉండదు. ఇవి కూడా చూసినట్లయితే ఇది కూడా శారీలో బ్లౌజెస్ అనమాట. సో కలర్స్ ఎంతైనా మనకు శారీలో క్లాత్ డిఫరెంట్ ఉంటుంది, కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో కాబట్టి ఆల్మోస్ట్ బోర్డర్స్ కూడా వస్తాయి కదా హ్యాండ్స్కి. సో ఇది చీరలోది చూసినట్లయితే లైన్స్ వచ్చింది, చెక్స్ లైన్స్ వచ్చింది. అండ్ క్లాత్ కూడా కొంచెం షైనీ అండ్ థిక్నెస్ అలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో అదే కనుక మనం ఇలా తీసుకుంటే ఇలాంటి ప్లెయిన్ క్లాత్ అయితే మనం అన్ని మిషన్స్ మీద మగ్గం వర్క్కి కూడా ఇలాంటి క్లాత్సే ప్రిఫర్ చేస్తారు. పెద్ద మిషన్స్లో వేసుకోవచ్చు, చిన్న మిషన్స్లో వేసుకోవచ్చు. ఇలాంటి వర్క్స్ అయితే దేని మీదైనా వేసుకోవచ్చు ఇలాంటి క్లాత్. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా డెలికేటెడ్ షిఫాన్, జార్జెట్ ఇలాంటివి ఉంటాయి కదా. రా సిల్క్ అన్నిటి మీద వేసుకోవచ్చు. షిఫాను, జార్జెట్, ఇంకా డెనిన్ ఇలాంటివి ఏదైతే స్మూత్గా ఉంటాయో అవి ఓన్లీ సింగిల్ హెడ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ మీద మాత్రమే మనం వర్క్ చేసుకోవచ్చు. సింగిల్ దాంట్లో రాదు. అండ్ మగ్గం వర్క్లో వేస్తారు వాటికి, ఎందుకంటే అది స్ట్రెచబుల్ ఉంటుంది, టైట్ చేసి వేసుకోవచ్చు మగ్గం వర్క్లో. బట్ సింగిల్ నీడిల్లో ఏంటంటే అది టైట్ చేసే కొద్ది లూజ్ అవుతుంది కాబట్టి దాని మీద వేయడం కొంచెం కష్టం. సో సింగిల్ హెడ్ ఎనీ క్లాత్కి ప్రిఫరబుల్. అండ్ అదే కాకుండా జీన్స్ క్లాత్ వేసుకోవచ్చు, లెదర్ మీద వేసుకోవచ్చు, అండ్ జూట్ క్లాత్ వేసుకోవచ్చు. చాలా రకాలు, కొన్ని కాదు. ఇది చూసినట్లయితే క్యాప్ది మనకు ఇది వచ్చేసి జీన్స్ క్లాత్. ఇలాంటి క్లాత్ మీద కూడా చూస్తే ఇది ఆల్రెడీ ఎంబోజింగ్ పెట్టేసి దీని మీద వేస్తాం మనం. సో ఇలాంటి జీన్స్ క్లాత్ వస్తుంది, లెదర్ బ్యాగ్స్, లెదర్ సీట్స్. సో ఇలా చాలా అండ్ నేమ్ బ్రాండింగ్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. లెదర్ మీద కూడా ఏదైనా లేబుల్స్ వేసుకోవాలి అంటే. క్లాత్స్ ఎన్ని టైప్స్ ఉంటాయంటే మనకు దాంట్లో షిఫాన్, జార్జెట్, టిష్యూ అండ్ రేయన్ క్లాత్, పట్టు, రా సిల్క్ అండ్ కాటన్, జీన్స్, సిల్క్, జూట్, లెదర్ అండ్ స్పోర్ట్స్ క్లాత్ అండ్ క్రేప్, వెల్వెట్, డెనిమ్, ఊల్. సో ఇలాంటి క్లాత్స్ చాలా ఉన్నాయి. నేను చెప్పేది చాలా తక్కువనే, ఇంకా చాలా క్లాత్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మీరు ఓవరాల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్లాత్ స్ట్రెచ్ అవుతుందా లేదా, అండ్ కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్డింగ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ గట్టిగా లాగితే ఏదైనా చినిగిపోయేలాగుందా. సో ఇలాంటి డెలికేటెడ్ క్లాత్స్ మనం సింగిల్ హెడ్లోనే వర్క్స్ వేయించుకోవచ్చు. ఎందుకంటే వర్క్ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్లెయిన్ లుక్ ఉండదు. సో ఇప్పుడు ఇలా వర్క్ ఉన్నదానికి అదే ప్లెయిన్ క్లాత్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే శారీ ఎంత సింపుల్గా ఉన్నా కూడా బ్లౌజ్ అనేది చాలా అట్రాక్టివ్ ఉంటేనే ఆ శారీకి మంచి అందం అనేది వస్తుంది. కాబట్టి అలా ఎవరైనా డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఏ క్లాత్ ఎక్కడ ఇచ్చి వేయించుకోవాలనేది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకుంటే ఏ క్లాత్కైనా కూడా మీరు మీకు నచ్చినట్లుగా వర్క్ వేయించుకొని సాటిస్ఫైగా కట్టుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అండ్ నేను మరిన్ని వీడియోలు చేయాలి అంటే మీరు ఇచ్చే బూస్టింగే నాకు ఇంకా ఇంప్రెసివ్గా ఉంటుంది. అండ్ ఇంకా చేయాలి, తెలియనివి చెప్పాలి అన్న ఆలోచన కూడా నాకు వస్తుంది. అండ్ మీరు ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలి, చెప్పాలి, అడగాలి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ చేసినట్లయితే నేను వాటి గురించి కూడా వీడియోస్ అనేది చేస్తాను. అండ్ నేను మీ మహాలక్ష్మి. స్టే ట్యూన్, సైనింగ్ ఆఫ్.